సో 'దేవరా' మూవీ కలెక్షన్స్ పరంగా చాలా రికార్డులైతే పెట్టిందనమాట. అది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు నేషనల్ అవార్డ్స్ గానీ, ఆస్కార్స్ గానీ, లేకపోతే మన దాదాసాహెబ్ అవార్డ్స్ గానీ, సో చాలా లిస్ట్ ఆఫ్ అవార్డ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో వీటిలో 'దేవరా'కి ఎన్ని అవార్డ్స్ వస్తాయి అని చెప్పి ఒక ఎజంప్షన్ అయితే ఉంది. సో కొన్ని క్యాలిక్యులేషన్స్ ప్రకారం 'తారక్ అన్న'కి నెక్స్ట్ ఇయర్ 2025లో నేషనల్ అవార్డ్ వచ్చే అవకాశాలైతే ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఈ సినిమాలో ఎస్పెషల్లీ 'ఆయుధ పూజ' సాంగ్‌లో తారక్ అన్న ఎమోషన్స్ చాలా బాగా పండించాడు. అలాగే త్రూఅవుట్ దట్ మన కొడుకు క్యారెక్టర్, వర క్యారెక్టర్ నార్మల్‌గానే ఉన్నా సరే, ఫాదర్ క్యారెక్టర్ మాత్రం చాలా మంచిగా ప్లే చేశాడనమాట. యాక్టింగ్ అంతా కూడా చాలా ఫోకస్డ్‌గా చేశాడు. సో ఆ లెక్కన మనం చూసుకుంటే ఈ సినిమాకి 'దేవరా' సినిమాకి 2 కేటగిరీల్లో అవార్డు వచ్చే అవకాశం ఉంది. ఒకటి మ్యూజిక్, అనిరుద్ గారి మ్యూజిక్. సెకండ్ వచ్చేసి మన తారక్ అన్న యాక్టింగ్‌కి ఖచ్చితంగా నేషనల్ అవార్డు అయితే వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయన్నమాట. అలాగే ఆస్కార్స్‌కి వెళ్తుందా అంటే వెళ్ళదు గైస్. ఇది ఎందుకంటే ఫ్రాంక్‌గా చెప్పాలి, ఆస్కార్స్‌కి వెళ్ళే సినిమా అయితే కాదు. ఎందుకంటే స్టోరీ మెయిన్ ఆస్కార్ వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారు. సో స్టోరీ ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా మనకు కంప్లీట్ అవ్వలేదు. ఎందుకంటే అది పార్ట్ 2 వరకు ఉంది. సో ఒకే సినిమాలో స్టోరీ కంప్లీట్‌గా అయిపోయిన తర్వాత అప్పుడు ఆస్కార్ క్యాలిక్యులేషన్స్ అనేవి చేస్తారు. బట్ స్టోరీ ఇంకా ఫినిష్ కాలేదు కాబట్టి ఆస్కార్ వరకు అయితే ఈ సినిమా వెళ్ళదు గైస్. సో దాదాసాహెబ్ అవార్డ్స్ కూడా దీనికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ మన 'పుష్పలో' అల్లు అర్జున్ గారికి 2 వచ్చాయి. నేషనల్ అవార్డు వచ్చింది, దాదాసాహెబ్ అవార్డు కూడా వచ్చిందనమాట. అయితే తారక్ అన్నకి నెక్స్ట్ ఇయర్ పక్కాగా నేషనల్ అవార్డుతో పాటుగా దాదాసాహెబ్ అవార్డు కూడా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి చాలా. అలాగే సైమా అవార్డ్స్, అలాగే మన తెలుగులో అయితే మ్యాక్సిమం అవార్డ్స్ అయితే మన 'దేవరా' మూవీకి ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే వాళ్ళ క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా స్టోరీ ఏ ప్లాట్లో ఉంది, స్టోరీ ఏ డైమెన్షన్లో ఉంది, స్క్రీన్ ప్లే ఎట్లా ఉంది, అన్నీ ఆ లెక్కల్లో చూసి అవార్డ్స్ అయితే ప్రజెంట్ చేస్తారు. సో అన్నింటిలో కూడా 'దేవరా' మూవీ పాస్ మార్క్సే వస్తాయి గైస్ ఖచ్చితంగా. సో ఈ లెక్కను చూస్తే మన 'దేవరా' రికార్డ్స్ అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు అవార్డ్స్ కేటగిరీలో విజృంభించబోతుంది గైస్. సో ఇది ఈరోజుకి అప్డేట్ గైస్. థ్యాంక్ యూ.